ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ కూడా ముందు 18 years ఉండే, ఇప్పుడు అది 21 years అని ప్రభుత్వము ప్రకటించింది. కానీ చాలా మంది స్త్రీలు 21 years కి పెళ్లి చేసుకోవాలని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఎవరు చేసుకోవట్లేదు. 27, 28 years కి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఎక్స్ నంబర్, దీనికి యాక్చువల్లీ ఒక గర్భంలో శిశువు దశలో ఉన్నప్పుడు ఒక స్త్రీకి దాదాపు 6 million ఎగ్స్ దేవుడు పెట్టింటాడు, ఆర్ ప్రకృతి పెట్టింటది, నేచర్ పెట్టింటది. మీరు ఏదైనా నమ్మండి, ఇన్ నేచర్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువుకి 6 million ఎగ్స్ స్టార్టింగ్ లో ఉంటాయి. 9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ నంబరు 2 million అవుతుంది, తగ్గిపోతుంది. అటాప్సోసిస్ అయ్యి అండ్ కృషించి 2 millionలకి నంబర్ వచ్చి ఆగుతుంది. ఈ నంబర్ పర్మనెంట్, ఇవి కొత్తగా పుట్టవు. ఇంకా ఆ డిపాజిట్ లో ఉన్న ఎగ్స్ నుండే వాడుకుంటూ పోతుంది ప్రతి స్త్రీ కూడాను. యుక్త వయస్సు వచ్చేసరికి అంటే బహిష్టు ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యేటప్పటికి కొన్ని వేలలో ఎగ్స్ ఉంటాయి. ప్రతి నెల దాదాపు 200 గుడ్లు తయారవుతాయి. అంటే ఒక పంటలాగా వస్తుంది అన్నమాట. అందులో 10 నుండి 15 వరకు కొంచెం మెచ్యూర్ దశకు వస్తుంది. అందులో ఒకటి డామినెంట్ అయ్యి ఆ ఒక్క ఎగ్ ప్రతి నెల రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బహిష్టు మధ్యలో రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కాబోయే బహిష్టు నుండి 14 రోజుల ముందు విడుదల అవుతుంది. ఈ విడుదలైన ఎగ్ కి కొన్ని గంటల లోపల సరైన స్పర్మ్ దొరికితే అది పిండం లాగా తయారవుతుంది. స్పర్మ్ దొరకనప్పుడు అది 14 days కి బహిష్టు వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి నెల ఆ డిపాజిట్ నుండి కొన్ని 100 eggs మైనస్ అవుతూ పోతాయి. ఇమాజిన్ 18 years లో మ్యారేజ్ అవ్వడానికి, 30 years లో మ్యారేజ్ అవ్వడానికి ఎన్ని బహిష్టు సైకిల్స్, ఎన్ని సంవత్సరాలు అయినాయి, ఎన్ని ఎగ్స్ వృధా అయిపోతుంది. దీనికి కొలమానం కొన్ని ఉంటాయండి. AMH అనే టెస్ట్, FSH LH అనే టెస్ట్, స్కానింగ్ చేసి యాంట్రల్ ఫాలికల్స్, వీటి ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక డికేడ్ అండ్ మోర్ దాన్ డికేడ్ లో ఎక్స్పోజర్ టు కెమికల్స్ ఎంత ఉంది, మన వాతావరణంలో ఎన్ని పొల్యూయెంట్స్ ఉన్నాయి, ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా అవి ఎక్స్పోజ్ అయినాయి. వీటి అన్నిటి వలన ఎండోమెట్రియోసిస్ అనే ఒక వింత జబ్బు కూడా స్టార్ట్ అయింది. ఇది కూడా ముందు ఉన్నింది, లేదని కాదు, కానీ చాలా అరుదుగా ఉండే. ఇప్పుడు PCO తర్వాత ఇంకొక ఇబ్బందికరమైన జబ్బు విచ్ వీఆర్ కామన్లీ సీయింగ్ అండి అందరు ప్రాక్టీస్ లో, ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు. ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు దీన్ని తెలుగులో వర్ణించాలంటే బాగా చాక్లెట్ కలర్ లో జిగటగా ఉండే పదార్థము ఓవరీలో తయారవుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటినీ బంకలాగా అంటుకుంటది. అండ్ ఇది ఉన్న స్త్రీలలో ఎగ్ క్వాలిటీ కూడా ఉండేదే ఎగ్స్ తక్కువ, అందులో క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ కారణాల వల్ల ఓవర్ ద ఇయర్స్ ఎగ్ నంబర్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడాను చాలా మంది దంపతులు వెంటనే పిల్లల కోసము ప్లానింగ్ లేదు. వాళ్ళ సెటిల్మెంట్స్ ఆర్ దే ఆర్ మైగ్రేటింగ్, హస్బెండ్ ఒక చోట, వైఫ్ ఒక చోట, మళ్ళీ వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ ఎయిమ్స్ ఇన్ ద లైఫ్, అవి అచీవ్మెంట్స్, ఆ ఒక అన్నోన్ రేస్ లో పడిపోయింది పబ్లిక్. అవన్నీ తీరి బాధ్యతలు కొంచెము తీరిన తర్వాత ప్రెగ్నెన్సీ గురించి, పిల్లల గురించి ఆలోచిద్దామనే లోపల అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఎగ్స్ లాస్ అయిపోవడము, అప్పుడు ఫర్టిలిటీ సమస్యల కోసము, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడడం ఒక్కొక్కసారి మాకు చూడడానికి కూడా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ సొసైటీలో ఇది వాస్తవం. మరి ఇప్పుడు చాలా మంది ప్రేక్షకుల్లో చూసేవాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు, అడాలసెంట్ ఫీమేల్స్ ఉన్న వాళ్ళు, మాకు అసలు ఫర్టిలిటీ గురించి సంబంధం లేదండి, మాకు అసలు సరే పిల్లలే వద్దు, మాకంటూ లైఫ్ ఉంది, అంబిషన్స్ ఉన్నాయి మాకు అని అనుకుంటే కనుక, ఫర్టిలిటీ సమస్య అనేది కేవలం పిల్లలు ఒకటే ఎండ్ కాదు కదా, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. బేసికలీ నా అభిప్రాయము, ప్రకృతిలో జరిగే ప్రతి ప్రక్రియకి ఒక మంచి రిజల్ట్ ఉంది, దాని వెనకాల బలమైన కారణం ఉంటది. అది ఎంత చిన్న విషయం తీసుకోండి, ఎంత పెద్ద విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేత్తో 5 fingers తో అన్నం తింటాము. ఇందులో ఎంత విలువ ఉందో నాకంటే డాక్టర్ గారు బాగా చెప్పగలరు. కానీ ఇప్పుడు చేత్తో కలిపి తినడము ఒక పాతకాలం పద్ధతిలా అనుకుంటారు. స్పూన్ తో తింటేనే అది
నాగరికత అనుకుంటారు. అవును. సి ఇలా ప్రతి చిన్న విషయంలో వీఆర్ గెటింగ్ డివేటెడ్ ఫ్రమ్ ద నేచర్. అవును. యాజ్ ఐ టోల్డ్ యూ, నేచర్ లో, ప్రకృతిలో గుడ్డు కోసంలో గుడ్డు తయారవుతుంది, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ చేసే క్రియలు ప్రక్రియల వల్ల మనము చాలా ఆరోగ్యంగా ఉన్నాము. దీని రిఫ్లెక్షన్ యూట్రస్ మీద పడుతుంది. యూట్రస్ నెల నెల సక్రమంగా బహిష్టు రూపంలో బ్లడ్ లాస్ అవుతుంది. సపోజ్ కొన్ని సంవత్సరాలుగా సంబడి హెస్ డిసైడెడ్ నాకు పిల్లలు వద్దు, పెళ్లి వద్దు అని డిసైడ్, అది వాళ్ళ ఇష్టం. మనం ఏం ఎవరిని బలవంతంగా పెళ్లి చేసుకో, పిల్లలు పుట్టించమని చెప్పకూడదు, చెప్పలేము. సపోజ్ సంబడి హెస్ డిసైడెడ్, వాళ్ళకి ఏం జరుగుతుంది? ప్రతి నెల వాళ్ళ బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎగ్ తయారవుతుంది, మళ్ళీ ప్రొజెస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తుంది. ప్రొజెస్ట్రోజన్ డ్రాప్ అయినప్పుడు పీరియడ్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? ఆ బహిష్టు కార్యక్రమం ఉండదు. ఈస్ట్రోజన్ అనే హార్మోను అదుపులో పెట్టి ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోను దానిని కంట్రోల్ చేసి 9 నెలలు ప్రెగ్నెన్సీ, దాని తర్వాత బాలింత దశలో కూడా పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ 2 years వరకు ఇస్తే దాదాపు 1 సంవత్సరంన్నర వరకు కూడా వాళ్ళకి పీరియడ్స్ లేని ఫ్రీ టైం ఉంటది. ప్రెగ్నెన్సీ 9 months, దాని తర్వాత ఒక 9 months అనుకోండి, 9 months కావచ్చు, 1 year కావచ్చు. అంటే అంత ప్రొటెక్షన్ ఫర్ ద బాడీ లభించింది. ఈ ప్రొటెక్షన్ లేదు కదా. అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల, అంటే సంబడి హ్యాస్ నాట్ విల్లింగ్ టు హ్యావ్ మ్యారేజ్ అండ్ బేబీస్, ఈ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల న్యాచురల్ గా వచ్చే ఆ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు తయారవుతాయండి. ఫైబ్రాయిడ్ అనేది సాలిడ్ ట్యూమర్స్, స్లో గ్రోయింగ్, వాటికి ఈస్ట్రోజన్ డిపెండెన్సీ ఉంటది. ఈస్ట్రోజన్ దొరికితే అవి గ్రో అవుతాయి. వాడుక భాషలో అంటే బిడ్డలు లేకుంటే గడ్డలు పుడతాయి అంటారు, అట్లా ఈ ఫైబ్రాయిడ్స్ పుడతాయి. ఈ ఫైబ్రాయిడ్స్ ఇన్సిడెన్స్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి ఫైబ్రాయిడ్ కి సర్జరీ చేయాలని కూడా లేదండి. కొన్ని ఫైబ్రాయిడ్స్ సేఫ్ లొకేషన్ లో ఉంటాయి, అంటే యూట్రస్ పైన ఎక్కడో పక్కన ఉండి వేటిని కూడా అవి అంటుకోకుండా గ్రో అవుతుంటే ఏ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అంటే ఏవి లక్షణాలు లేకుండా స్లోలీ గ్రో అవుతున్నాయి, బై ఛాన్స్ స్కాన్ చేసినప్పుడు కనిపించింది అంటే వెంటనే వాటికి పరిగెత్తి సర్జరీస్ గానీ ట్రీట్మెంట్ గానీ అవసరం లేదు. కానీ అన్ని ఫైబ్రాయిడ్స్ అలా ఉండవు. కొన్ని ఫైబ్రాయిడ్స్ లోపల క్యావిటీలో చొచ్చుకొని వచ్చి ఆ లేడీకి విపరీతంగా బ్లీడింగ్ అయ్యేలా చేయొచ్చు, ఆమె ఆరోగ్యానికి హాని చేయొచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే లక్షణాలు, వాటి ట్రీట్మెంట్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్ చాప్టర్. దాని మీద మేము టెక్స్ట్ బుక్స్ రాసాము. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ టాపిక్ అండి. మీరు అడిగిన ప్రశ్నలో పిల్లలు పుట్టకుంటే ఇంకేమవ్వచ్చు అంటే ఇది కావచ్చు, ఫైబ్రాయిడ్స్ రావచ్చు. ఇంకోటి ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఎండోమెట్రియోసిస్, ఒక జిగుట బంక లాంటి పదార్థము చాక్లెట్ కలర్ లో ఉంటది కాబట్టి దీనికి వాడుక భాషలో చాక్లెట్ సిస్ట్ అంటారు. ఇది కూడా ఇన్ఫర్టిలిటీ కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఫర్టిలిటీ ఇష్యూ లేకున్నా కూడాను స్త్రీలకి బహిష్టప్పుడు విపరీతంగా నొప్పి ఉండడము, ఇది ఎటువైపైనా వ్యాపించొచ్చండి. వెనక భాగంలో వ్యాపిస్తే మోషన్ ట్యూబ్ ని ఇన్వాల్వ్ చేస్తే మోషన్ వెళ్ళడానికి పెయిన్ఫుల్ ఉండడము, లేదా బ్లాడర్ గాని యూరిటర్ ని గాని ఇన్వాల్వ్ చేస్తే దానికి సంబంధించిన యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ గానీ ఈ ఎండోమెట్రియోసిస్ తో రావచ్చు. అదే కాకుండా ఈ ఎండోమెట్రియోసిస్ అనే పదార్థము నెల నెల బహిష్ట అవుతున్నప్పుడు యూట్రస్ లో నుండి బయట వస్తుంది కదా, ఈ పదార్థం ఓవరీలోనే జమాయి పెద్ద సిస్ట్ లాగా తయారవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.